ఏమి ఇస్తా అని ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇస్తా అని దళిత గిరిజనులకు ఇవ్వలేదు, అదే ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రోజు కేజీ పీజీ ఉచిత విద్య లేదు, నిరుద్యోగ భృతి లేదు, దళిత ముఖ్యమంత్రి లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అదేవిధంగా అన్ని రకాలుగా మోసం చేసి 8 లక్షల వేల కోట్లు అప్పు చేసి మన మీద రుద్ది ఈ రోజు ప్రజా సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేసి సింగపూర్, దుబాయ్ లాంటి అదేవిధంగా సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని అవినీతి సొమ్ముతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఈ రోజు చేసేటువంటి కుట్ర ఏదైతుందో ఇది స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చినటువంటి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఈ నియోజకవర్గంలో సుమారు 400-500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చాం. ఈ రోజు 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు దిగి 1100 పశువులు చనిపోయి 42,000 ఎకరాల్లో ఇసుక మీటలు పెట్టి 7 నెలల సమయం ఉంటే ఒక్క చెరువు మీద కూడా ఇసుక బండు వేసి నీళ్లు ఆపలేని దద్దమ్మలు ఈ రోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు.